ఈ బైక్ ఆ బైక్ లా అంత పవర్ఫుల్ గా ఉంది. ఈ బైక్ ఆ బైక్ లా అంత పవర్ఫుల్ గా లేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ కాన్వర్సేషన్ లో యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ టూ థింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ నెగిటివ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్పిక్యూ అండ్ వైఎన్క్యూ రిలేటెడ్ గా 6 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ కాన్సెప్ట్ ఎవరైతే ప్రాపర్ గా వింటారో ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం ఈజీగా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. All right, friends. Now let us jump into the examples. So here we have example. First example. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఉంది. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఉంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే టూ థింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటవి? ఈ సబ్జెక్ట్ అనేది ఒకటి అండ్ ఆ సబ్జెక్ట్. సో ఇలా మనం టూ థింగ్స్ ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లో అంత ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ కంపారిజన్ అంటే ఆసక్తికరంగా ఉంది అనేది పాజిటివ్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మరి దీని ఇంగ్లీష్ లో ది సబ్జెక్ట్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్. ది సబ్జెక్ట్ ఈజ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఉంది. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఉందా? ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఉందా? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆసక్తికరంగా ఉంది అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే దాన్ని మనం పాజిటివ్ లో ఎక్స్ప్రెస్ చేస్తే, ఆసక్తికరంగా ఉందా అనే దాన్ని మనం ఈ పాజిటివ్ క్వశ్చన్ లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి పాజిటివ్ క్వశ్చన్ లో అయినా నెగిటివ్ లో అయినా నెగిటివ్ ఇంటరాగేటివ్స్ లో అయినా కూడా మనం చేంజ్ చేసేది ఏమన్నా ఉంది అంటే హెల్పింగ్ వర్బ్ ఇట్స్. సో ఇక్కడ దిస్ సబ్జెక్ట్ ఈజ్, ఈ ఈజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్ ని మనం ప్లేస్ ని చేంజ్ చేసినట్లయితే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో హియర్ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఉందా? మరి దీని ఇంగ్లీష్ లో ఈస్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్. ఈస్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఉందా? సో ఇక్కడ ఈస్ దిస్ సబ్జెక్ట్, ఇక్కడ ఈస్ అనే హెల్పింగ్ వర్బ్ ను బిగినింగ్ లో తీసుకుని రావడం జరిగింది. హెల్పింగ్ వర్బ్ ఆర్ బీ ఫామ్. నెక్స్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా లేదు. సో ఆసక్తికరంగా ఉంది అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆసక్తికరంగా లేదు అనేది మనకు నెగిటివ్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో లేదు అనే దానికి మనం నాట్ అయితే యాడ్ చేస్తాం హెల్పింగ్ వర్బ్ తో పాటు. సో ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా లేదు. అంతే ఇంగ్లీష్ లో ది సబ్జెక్ట్ ఈజ్ నాట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్. ది సబ్జెక్ట్ ఈజ్ నాట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా లేదు. నెక్స్ట్ దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా లేదా? సో లేదు అనేది మనకు నెగిటివ్ రిప్రజెంట్ చేస్తే ఈ లేదా అనేది మనకు ఈ నెగిటివ్ క్వశ్చన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. లేదు నెగిటివ్ లేదా నెగిటివ్ క్వశ్చన్. సో ఈజ్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం బిగినింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా లేదా? మరి దీని ఇంగ్లీష్ లో isn't this subject as interesting as that subject. isn't this subject as interesting as that subject అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా లేదా? నెక్స్ట్ డబ్ల్యూహెచ్ పాజిటివ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఎలా ఉంది అంటే రెండు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. అసలు ఎలా ఉన్నాయి? అలా రెండు టూ సబ్జెక్ట్స్ కూడా అలా ఆసక్తికరంగా ఎలా ఉన్నాయి? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఎలా ఉంది. ఇక్కడ ఎలా అనేది మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఉంది అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ లో ఆ పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి దీని ఇంగ్లీష్ లో ఎలా అంటే హౌ. హౌ ఈజ్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్. హౌ ఈజ్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఎలా ఉంది? లాస్ట్ డబ్ల్యూహెచ్ ఆర్ వైఎన్క్యూ స్టేట్మెంట్. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఎందుకు లేదు? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు ఎలా ఉంది ఉంది అనేది మనకు పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎలాతో పాటు మనం ఉంది అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ ఆర్ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాలి. మరి ఇక్కడ ఎందుకు లేదు
ఈ లేదు అనేది నెగిటివ్ డిపెండ్ చేస్తుంది కాబట్టి ఈ ఎందుకు ఈ డబుల్ క్వశ్చన్ వర్డ్ వైతో పాటు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుందంటే నెగిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఎందుకు లేదు? వై ఇజంట్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్? వై ఇజంట్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్ సబ్జెక్ట్? అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లా అంత ఆసక్తికరంగా ఎందుకు లేదు? సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నిటి కూడా మనం డైలీ లైఫ్ రియల్ లైఫ్ స్పీకింగ్ లో అయితే ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం, మరి ఫేక్ చేస్తూ ఉంటాం. వాటిని ఈ విధంగా అయితే ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.